నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అమృతంలో ప్రతిరోజులాగానే రెండు చక్కటి రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయండి. మరి నేను తయారు చేసే మొదటి వంట పేరు ఏంటంటే వంకాయ పల్లి కారం. అంటే వంకాయతో బోల్డ్ అని రకాల వంటకాలు మనం చేసుకోవచ్చు. గ్రేవీ కర్రీస్ చేసుకోవచ్చు, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ బోల్డ్ అని రకాలు ఉంటాయి. అందులో భాగంగా వంకాయ పల్లీలతో ఒక కారం అన్నమాట తయారు చేద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వంకాయ పల్లి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు అరకప్పు, శనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, లవంగాలు 4, సోంపు కొద్దిగా, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు అరకప్పు, చింతపండు కొద్దిగా, వంకాయ ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 3, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. వంకాయ పల్లి కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే వంకాయ చాలా మంది ఏంటంటే వంకాయ ఒక వయసు వచ్చాక తినకూడదు, మంచిది కాదు, వంకాయతో ఏం పెద్ద విలువలు ఉండవు అని చెప్తూ ఉంటారు. కానీ చిన్నప్పటి నుంచి నేను విన్నది ఏంటి అంటే వంకాయలో అధికంగా ఐరన్ ఉంటుంది. అమ్మో వంకాయ ముక్కలు అస్సలు వేస్ట్ చేయొద్దు, ఐరన్ చాలా బాగుంటుందని చెప్తారు. అంటే ఇందులో ఫోలేట్ కానీ, ఐరన్ కానీ, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B3, విటమిన్ B6, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఒంట్లో ఉండేటువంటి అధిక కొవ్వు శాతం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చాలా వరకు కట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మన శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ చాలా బాగా మెరుగుపడుతుంది అనమాట. మరిన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మరి వంకాయని మీరు అలా అసలు వెలివేయకండి, పిల్లలకు కూడా పెట్టండి, మీరు కూడా తినండి. ఎందుకంటే మనందరం కూడా ఒక టైంలో 20 years బ్యాక్ నుంచి తింటున్న వాళ్ళమే కదా. కానీ ఇప్పుడు మాట కొత్త కొత్త రూల్స్ అవన్నీ వచ్చేస్తాయి అనమాట. సో దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వెజిటబుల్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇందులో మనం పల్లీలు ఇవన్నీ కూడా వేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ పరంగా చూసుకున్నా, విలువల పరంగా చూసుకున్నా, విటమిన్స్ పరంగా చూసుకున్నా కూడా ఇది చాలా చాలా హెల్దీ వంటకం. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఫస్ట్ కొంచెం మనము నూనె వేసేసుకుందామండి. నూనె వేసుకుని ఒక పొడి తయారు చేసుకుందాం. అంటే ఏ కారం కూర అయినా కూడా మనం ముందుగా ఒక ముద్దనో లేకపోతే ఒక పొడో తయారు చేసుకుంటాం. మనం ఫస్ట్ ఒక పొడి తయారు చేసుకుంటాం. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడైన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసేసుకుందాం. ఎందుకంటే మనకు పల్లి కారం అన్నాం కాబట్టి పల్లి అనేది ముఖ్యమైన పదార్థం. ఇందులో ఒక 1/2 కప్పు పల్లీలు, అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి, ఇది 1/2 కప్ప ఎంత కప్ అని కాదు, మనం ఒక పొడి ఇంత వేయాలి, ఇంత వేస్తే బాగుంటుంది అనమాట. ఆ తర్వాత కొంచెం ధనియాలు ఎక్కువ అవసరం లేదండి, 1 స్పూన్ ధనియాలు సరిపోతుంది. అది ఒకసారి వేయించేస్తాం. ఆ తర్వాత ఇలాచి 1, 2, 3, అంటే మనం తీసుకునేటువంటి ఆ మసాలా క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకోవాలి. ఆ తర్వాత చెక్క కూడా 1 లేదా 2. ఆ తర్వాత లవంగాలు, అంటే మనకు ఆ మసాలా టేస్ట్ కోసం అంతే అండి. మనం వేరేగా మనం మసాలా పొళ్ళు అవన్నీ వేయకుండా మనము ముందుగానే ఇందులో వేసుకుంటున్నాం. ఆ తర్వాత మిరియాలు, సో ఘాటుకు తగ్గట్టుగా మిరియాలు. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. తర్వాత కొంచెంగా సోంపు వేసుకుందాం. ఒకవేళ సోంపు రుచి నచ్చకపోతే కనుక మీరు సోంపుని వదిలేయచ్చు. ఇది ఒకసారి వేయించేసుకున్నాక చివరిలో మనం నువ్వులు వేసుకుందాం. ఆల్మోస్ట్ ఒక 1/2 కప్పు నువ్వులు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నువ్వులు వేసేసుకొని ఒక్కసారి వేయించేసుకున్న తర్వాత ఇందులో కాస్త శనగపప్పు కూడా వేసేసుకుందాం. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. మనకు ఒక్క నిమిషం వేగితే సరిపోతుందండి. స్టవ్ కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని నువ్వులు వేసుకున్నాం కాబట్టి కాస్త అది చిటపటలాడుతుంది 100%. అందుకే 1 నిమిషం మనం మూత పెట్టేస్తే ఏంటంటే మనకి ఆ చిట్పట్ అనే తత్వం తగ్గుతుంది. నువ్వులతో ఎప్పుడు ఇదే కదా, మనందరికీ తెలిసిందే. నువ్వులు అందుకే మనం చివరిలో వేసుకుంటూ ఉంటాము. నువ్వులైనా, గసగసాలు ఇటువంటివి ఏదైనా కూడా చివరిలో వేసుకోవాలి. ఇది చక్కగా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు దీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీంట్లో మనం చివరిగా చింతపండు కూడా వేసుకొని రుబ్బేసుకోవాలి. కొంతమంది ఏంటంటే మామూలుగా చింతపండు రెక్కను కూడా ఇందులో వేసి వేయించేసుకోవచ్చు. నేను లైట్గా నానబెట్టాను, కొంచెం నీళ్లు పోసి నానబెట్టాను. అందుకు మనం రుబ్బుకునేటప్పుడు అందులో వేసుకొని రుబ్బేసుకోవచ్చు.
చక్కగా మనం అన్ని కూడా నూనెలో కాస్త వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనము ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి చింతపండు ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. మరి ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తానండి. అండ్ ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. చూసారా, ఇలా చక్కగా మనము చింతపండు తేమ మాత్రమే, అంటే ఆ నానబెట్టినటువంటి ఆ నీళ్ళని మాత్రమే ఉపయోగించి మనము ఇలా చక్కగా రుబ్బేసుకున్నాం. ఇదేంటంటే కొంచెం మనకు ఒక ముద్దలాగా అయిందనమాట. పేస్ట్ కాదు, మళ్ళీ చక్కగా అంటే మనకి పొడిగా ఉన్నట్టుగా ఉంది, అలాగే చక్కగా వేసుకోవడానికి కూడా అనువుగా ఉందన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించేసుకుందాం. అదే బాండిలో తయారు చేసుకోవచ్చండి. ఇందులో కాస్త నూనె, అంటే ఇప్పుడు మనము అసలైన పోపు ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఇంతవరకు మనం వంకాయలు మగ్గించుకోలేదు. అంటే వంకాయలు ఖచ్చితంగా మగ్గాలి. మగ్గిన తర్వాతనే మనం తయారు చేసుకున్న ఆ పొడి ఏదైతే ఉందో అది వేసుకోవాలి. అయితే ముందుగా ఇందులో కాస్త ఆవాలు, ఇక పోపు మీ అందరికీ తెలుసు, ఆ సింపుల్ పోపుతోనే మొదలు పెట్టేస్తున్నాం. ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, 1 లేదా 2 ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త శనగపప్పు, ఆ తర్వాత కాస్త పసుపు, కారానికి తగ్గట్టుగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి నేను. కారంగా ఉండాలి అంటే ఇంకొక 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. అంటే కొంచెం కారంగానే చేస్తున్నా నేను, ఎందుకంటే మన పేరులోనే ఉంది కదా, వంకాయ పల్లి కారం, అందుకు కారం ఎక్కువగా వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో పొడి కారం కూడా వేసుకోవాలి, ఎర్రకారం. 1 స్పూన్ వేసానండి, మరి ఇంకా ఓవర్ అయిపోతే పిల్లలకేంటి, మనకు కూడా చాలా కష్టము. అందుకు 1 స్పూన్ మాత్రమే వేశాను. అంటే డెఫినెట్గా పిల్లలు కారం బాగా ఇష్టపడే పిల్లలకు నచ్చుతుంది 100%. అదర్వైజ్ అయితే 100% కొంచెం కారం ఉంటుంది, వాళ్ళు తినడం కాస్త కష్టమే. ఆ తర్వాత మనము నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా పొడువుగా కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు వేస్తే ఏంటంటే మనకు వంకాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఏదైనా ఇదనే కాదు, ఏ ప్రాసెస్ అయినా కూడా మనకు వంకాయ వేసినప్పుడు కొంచెం ఫాస్ట్గా అవుతుంది అనమాట. సరిపోతుంది. ఇంతవరకు మనం ఆ పొడిలో కూడా మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి పూర్తి ఉప్పు మనం ఇక్కడ వేసుకుంటున్నాం. ఇందులో కొంచెం నీళ్లు పోసేసుకుందామండి, సో దట్ ఏంటంటే మనకు త్వరగా మగ్గిపోతుంది. ఇలా చక్కగా మనం కొంచెం నీళ్లు పోసేసుకున్నాం కదా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు 100% మగ్గించాలి. ఎందుకంటే వంకాయలు ప్రాపర్గా మగ్గాలి, అది ఎక్కడా కూడా మనకు గట్టిగా పచ్చిగా లేకుండా ఉండాలి. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పొడిని చక్కగా వేసేసుకొని మొత్తం వేసేసుకోవచ్చు. అదొక 2 నిమిషాలు వదిలేస్తే మన కూర పూర్తయిపోయినట్టే. సాధారణంగా ఒక వయసు పైబడిన తర్వాత మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ ఆహారంలో ఎక్కువ భాగం క్యాప్సికమ్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. క్యాప్సికమ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఈ జాయింట్ పెయిన్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. మరి ఈసారి ఈ అవసరం మీకు ఉంటే గనక తప్పకుండా ప్రయత్నించండి. ఒక్కసారి మూత తీసి చూద్దాం మగ్గిందో లేదో. కొంచెం నీళ్లు కూడా పోసాం కదండి, చక్కగా మగ్గింది. అంటే మనకు వంకాయ ముక్క ఇలా చక్కగా కట్ అవ్వాలి, నలగాలి. ఇక చివరిగా మనము ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. ఇది నన్ను అడిగితే మొత్తం వేసేయచ్చండి. ఒక బౌల్ నిండా ఉంది కాబట్టి ఆ బౌల్ నిండా కూడా వేసేసుకోవచ్చు. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు మగ్గిచ్చేసుకుంటే బాగుంటుంది.
మనకు ఇందులో పల్లీలు నువ్వులు రెండు ఉన్నాయి. సో దీంట్లో కూడా మనకు చిరు నూనె ఉంటుంది కాబట్టి ఆ నూనె కాస్త ఊజ్ అవుట్ అవుతుంది. మళ్ళీ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఆల్రెడీ మనం నూనెలో వేయించుకున్న తర్వాతనే మనం పొడి తయారు చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మగ్గించాల్సిన అవసరం కూడా మనకు ఉండదు. చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందాం. మీరు ఇదే ప్రాసెస్ని వంకాయతో ఎంత బాగుంటుందో దొండకాయకి చాలా బాగుంటుంది. ఇంకా వేరే టక్కన ఏం గుర్తు రావట్లేదు. సరిపోతుందండి, అయిపోయింది. నాకు ఈ మసాలా పొడి అది వేసాం కదా, నాకు వాంగిబాత్ వాసన వస్తుంది. అంటే వాంగిబాత్లో కూడా మనము ఈ మసాలా దినుసులన్నీ కూడా వేస్తూ ఉంటాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మా ప్లేట్ కూడా చూసారా ఎంత బాగుందో. బనానా తొక్కని చక్కగా ఒక ట్రీ లాగా చేశారు. దాని నుంచి బనానా అక్కడ చక్కగా వచ్చేస్తుంది. బాగుంది. ఇక ఈ బౌల్లోకి తీసేసుకుందాం. వంకాయ మీద మంచి ఒక పద్యం కూడా ఉంది కదా. వంకాయ వంటి కూరయు పంకజముకి సీతమంటి భామావనియు శంకరుని వంటి దైవము లంకాధిపు వైరి వంటి రాజును కలడే. అంటే వంకాయకున్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. మన కూరల్లో రారాజు వంకాయ మీద బోల్డ్ పాటలు కూడా ఉంది. అలా పైనుంచి కాస్త ఆకర్షణీయంగా కొంచెం కొత్తిమీరతో పైనుంచి గార్నిష్ చేసేసుకొని ఈ ప్లేట్లోకి తీసేసుకుంటే గుమగుమలాడే వంకాయ పల్లీ కారం తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వంకాయ పల్లీ కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, శనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, లవంగాలు 4, సోంపు కొద్దిగా, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 కప్పు, చింతపండు కొద్దిగా, వంకాయ ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 3, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. వంకాయ పల్లీ కారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో పల్లీలు, ధనియాలు, యాలక్కులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, కాస్త సోంపు, నువ్వులు, శనగపప్పు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని అందులో కాస్త చింతపండు వేసి చల్లారిన తర్వాత పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, కాస్త పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కారం పొడి, మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలు, దానికి సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా పక్కన పెట్టుకున్నటువంటి పల్లీల నువ్వుల పొడిని కూడా ఇందులో కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే వంకాయ పల్లీ కారం రెడీ. చూసారు కదా వంకాయ పల్లీ కారం ఎంత సులువుగా తయారు చేసుకోవచ్చో. చాలా చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెడితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ ఇంటికి వస్తారు. చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, హాటుగా అలా దిగుతోంది. మసాలా దినుసులు వేసాము, కారం కూడా నేను గట్టిగానే వేసాను. బాగుందండి. హాఫ్ వాంగిబాత్ కూర అని చెప్తా. వాంగిబాత్ ఎలా చేస్తారో మీ అందరికీ తెలుసు కదా. ఇది తీసుకెళ్ళి అన్నంలో కలిపేస్తే వాంగిబాత్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి. కారం కారంగా, ఘాటు ఘాటుగా భలే ఉంది. సో కారంగా ఎప్పుడైనా మీకు ఏదైనా రుచికరంగా తినాలనిపిస్తుంది. అసలే ఇప్పుడంతా కూడా చక్కగా చలికాలం మొదలైంది కాబట్టి వేడివేడిగా తినాలంటే పర్ఫెక్ట్ అనమాట. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఏంటంటే మునగాకు తాలింపు. మునగాకు ఎంత మంచిదో అందరికీ తెలుసు. మరి ఎలా తయారు చేసుకోవాలంటో తెలుసుకునే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగాకు తాలింపు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, మునగాకు 1 కప్పు, పల్లీల పొడి 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్,
పచ్చిమిరపకాయలు 3, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. మునగాకు తాలింపు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మునగాకు గురించి చెప్పాలి అంటే శరీరంలో బ్యాడ్ టాక్సిన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే మన శరీరాన్ని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది, పక్క వాళ్ళు శుభ్రం చేయరు కాబట్టి. సో అంటే ఇది ఇంటర్నల్గా మనం బయట ఎంత నీట్గా స్వచ్ఛంగా చక్కగా స్నానం చేస్తామో ఇంటర్నల్ కూడా మనం అంత నీట్గా వాష్ చేసుకోవాలి మన బాడీని. ఎలా చేసుకోవాలి? ఇలాంటివన్నీ తరచూ తింటూ ఉండడం వల్ల మన ఒంట్లో ఉండేటువంటి బ్యాడ్ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈజీగా బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే మునగాకులో చక్కగా కాల్షియం ఉంటుంది, ఆడవాళ్ళకు కూడా చాలా మంచిది. కంటి ఆరోగ్యానికి కూడా సూపర్ అన్నమాట. అందుకే అంటారు ఎవరైనా అంటే కొంచెం వయసు పైబడిన వాళ్ళకి కొంచెం కాస్త కంటి చూపు తగ్గుతోంది అనిపించినప్పుడు ఏంటి అంటే మునగాకు ఎక్కువగా తినండి అని చెప్తూ ఉంటారు. ఓవరాల్ గా ఏంటి అంటే మునగాకు అనేది చాలా 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 చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ఒక ఆకుకూర. మరి మొదలు పెట్టేద్దామా? అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఎప్పుడు మనం చేసేదే, అందరూ చేసేదే. ఇది మనకు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా అండి మునగాకును తరచూ తింటూ ఉండడం వల్ల ఈ షుగర్కి డైజెషన్కి వీటి మాత్రమే కాకుండా బరువును కూడా తగ్గిస్తుంది. బరువు తగ్గడం అంటే ఏంటంటే ఒంట్లో ఉంటే ఫ్యాట్ తగ్గిస్తుంది అనమాట. టాక్సిన్స్ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో ఫ్యాట్ కట్ అవుతే టాక్సిన్స్ వెళ్ళిపోతాయండి. టాక్సిన్స్ వెళ్ళిపోయి ఫ్యాట్ కట్ అయిపోతే మన బరువు ఆటోమేటిక్గా తగ్గుతాం. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అనమాట. బాండి కాస్త వేడైపోయింది కాబట్టి నూనె వేసేసుకుందాం కొంచెం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో వెళ్ళిపోవచ్చు. ప్రాసెస్ ఏం పెద్ద చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు. సింపుల్గా మన ఇంట్లో మునగాకు ఉంటే సరిపోతుంది, పచ్చి కొబ్బరి ఉంటే సరిపోతుంది. అలాగే పెసరపప్పు అందరింట్లో ఉంటుంది కాబట్టి కొత్తగా చెప్పేదేం లేదు. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇక పోపుతో మొదలు పెట్టేద్దాం. పోపులో భాగంగా ముందుగా నేను ఆవాలు వేసేస్తున్నాను. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ మనము జీలకర్ర వేద్దాము. ఇది కాస్త సిమ్లోనే పెట్టుకుందామండి. కావాల్సిన పోపు అన్ని కూడా వేసుకున్నాక చూద్దాం తర్వాత. ఆ తర్వాత అల్లం ముక్కలు, అంటే మనం తీసుకునే ఘాటుకు సరిపడా మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత నల్ల మినప్పప్పు చాలా మంచిది. పొట్టు మినపప్పు ఉంటారు కదా, మన చాలా మంచిది. మీరు మామూలుగా మీ ఇంట్లో తెల్ల మినపప్పు ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయలు, ఈ రెండు కూడా ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు వేసేసుకుందాం. ఏ వంట అయినా కూడా మన పూర్వీకులు మన ఆయుర్వేదం ప్రకారం పసుపును ఇంక్లూడ్ చేస్తారు. ఆ తర్వాత కాస్త ఇంగువ. ఇటువంటి కూరల్లో మనకు చక్కగా ఇంగువ వేస్తే అద్భుతమైన రుచి, టేస్ట్ బాగుంటుంది కూడా, ఆరోగ్యానికి కూడా మంచిది. ఆ తర్వాత మనం కాస్త కారం కూడా వేసేసుకుందాము. కొంతమంది చివర్లో వేస్తారు, బట్ నేను ఎప్పుడు కూడా పోపులో వేస్తాను. కొంచెం కారం కూడా వేసేసుకుందాం. కారం వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి మునగాకు, మన ముఖ్యమైన పదార్థము, చాలా చాలా హెల్తీ. తప్పకుండా మీరు కూడా ఈ వంటను నేర్చేసుకోండి. ఈ పోపులోకి ఈ మునగాకు వేసేసుకుందాం. ఇది ఒక్కసారి కలుపుకున్నాక ఇంకొక బౌల్ కూడా ఉందండి, ఆ బౌల్ కూడా వేస్తాను. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇంకొంచెం వేసుకుందాము. ఇది ఒకసారి అంటే బాగా ఇలా ఏ నీళ్లు ఏమీ లేకుండా ఒకసారి ఫస్ట్ ఇలా వేయించేసుకుందాం. కొంచెం మనకు అది కొంచెం దగ్గర పడిన తర్వాత నెక్స్ట్ వేసేసుకోవచ్చు. చూస్తారా ఎంత ఫాస్ట్గా మనకు వేగిపోయిందో ఇది. ఇంకా కూడా మన దగ్గర మునగాకు ఉందండి, కాకపోతే ఈ బాండీకి ఇది కరెక్ట్గా సరిపోతుందని తీసుకున్నాను. ఎందుకంటే మనం వేసుకోవాల్సినవి వేరే కూడా ఉన్నాయి. ఏం వేస్తున్నాను? మనం ముందుగా నానబెట్టుకుని రెడీగా ఉంచుకున్నటువంటి పెసరపప్పు ముఖ్యంగా ఇటువంటి ఆకుకూరలకు వేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇది ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా, కాస్త ఉప్పు. ఆకుకూరలో ఉప్పు చాలా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇందులో కొంచెం నీళ్లు పోసేసుకుందాం. కొంచెం చాలా తక్కువ నీళ్ళండి, అంటే కొంచెం మనకు ఆ పెసరపప్పు నానబెట్టాం మాత్రమే, కాకపోతే అది కొంచెం ఉడకాలంటే కాస్త నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి పెసరపప్పు మరి పేస్ట్ లాగా ఇలా పప్పులాగా అవనవసరం లేదు. కాస్త కచ్చా పచ్చగా ఒక 70% వరకు ఉడికినా కూడా సరిపోతుంది. నానబెట్టాం కాబట్టి ఈ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. మనము బూరెలు తయారు చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు బూరెల పిండి కాస్త పలచబడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ముందుగా టెన్షన్ పడకూడదు. పచ్చి కొబ్బరిని బాగా పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ అందులో కలపాలి. అప్పుడు ఏంటి అంటే పిండి గట్టిపడి బూరెలు కూడా చాలా రుచికరంగా వస్తాయి. ఈసారి చిట్కా మీకు అవసరమైతే ప్రయత్నించండి. 8 నిమిషాల వరకు మగ్గిచ్చేసాము. 70% వరకు మగ్గిందండి, సరిపోతుంది, అంతకన్నా అవసరం లేదు. ఆ తర్వాత చివరిగా కాస్త పల్లీల పొడి ఒక 2 స్పూన్లు సరిపోతాయండి. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, మనం మొదట్లో వేయలేదు. ఆ తర్వాత కాస్త పచ్చి కొబ్బరి ఒక్కసారి కలిపేసుకుందాం. వాటర్ పోయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు, అందులో ఆల్రెడీ వాటర్ ఉంది కొంచెం. ఇలా చక్కగా పల్లీల పొడి అన్ని వేసేసుకుని కలిపాక మనకి చక్కగా కూర కన్సిస్టెన్సీ ప్రాపర్గా వచ్చిందండి. ఇంతకుముందు కొంచెం మనకు నీళ్ళగా ఉంటుంది కదా, సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. నాకు తెలిసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే పల్లీలు కొబ్బరి అద్భుతమైన కాంబినేషన్, ఏ కూరలో వేసినా కూడా. అయిపోయిందండి, ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మన బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. వేడివేడిగా ఆరోగ్యకరమైన రుచికరమైన మునగాకు తాలింపు తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగాకు తాలింపు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, మునగాకు 1 కప్పు, పల్లీల పొడి 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. మునగాకు తాలింపు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, నల్ల మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, కారం వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మునగాకును కూడా వేసి బాగా వేయించుకోవాలి. అందులో కాస్త నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు, సరిపడా ఉప్పు, కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు బాగా మగ్గించుకోవాలి. చివరిగా పల్లీల పొడి, కాస్త జీలకర్ర పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మునగాకు తాలింపు రెడీ. చూస్తారు కదా, మునగాకు తాలింపు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. పల్లీల పొడి, పచ్చి కొబ్బరి, మునగాకు ఉంటే సరిపోతుంది, అన్ని మన ఇంట్లో ఉండేవి. ఇక రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అమ్మగా ఉంది, పిల్లలు కూడా హాయిగా తినొచ్చు. ఎందుకంటే ఇందులో మనం కారం కూడా కొంచెం మామూలుగానే వేసాము, పెసరపప్పు వేసాము, పల్లీల పొడి వేసిన తర్వాత ఎటువంటి కారం అయినా కూడా కాస్త తగ్గిపోతుంది, పచ్చి కొబ్బరి వేసాక ఇంకొంచెం తగ్గుతుంది. అలా అంటే అవన్నీ కమ్మగా చేసేస్తాయి కదా వంటని, అందుకనమాట. చాలా చాలా టేస్టీగా ఉందండి.
వేడివేడి అన్నంలో తింటే అదిరిపోతుంది. ఇక ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇంకేం కావాలి? హ్యాపీగా మీ ఇంట్లో ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుపుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.